కామెడీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై పవర్డ్ బై స్టర్లింగ్ పంప్. చెట్టుతో చిరుగాలి చేటతో చెరగాలి ఆలీలో జాలియే జాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మన గెస్ట్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీను. ప్రభాస్ సీను, నీ ఇంటి పేరు ప్రభాస్ కాదు, నీ పేరైతే సీను. కన్ఫర్మ్? మీ ఇంటి పేరేంటి? పీరు. పీరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సినిమాలో చేస్తున్నావు సీను? ప్రస్తుతానికి పండగ చేశాను. ఓకే. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశాను. నెక్స్ట్ యవ్వనం ఒక ఫ్యాంటసీ. ఇప్పుడు ఈ లవ్ కుష్ అనే సినిమా చేశాను. సో ఇప్పుడు లవ్ కుష్ అని చెప్పావు కదా, సో ఈ సినిమా హీరోయిన్ రీచా పనేని ప్రస్తుతానికి నీకు హెల్పింగ్గా పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ రీచా పనై. సుబ్బు సుబ్బు సుబ్బాలచ్చి చూడొద్దే గుచ్చి గుచ్చి. సుబ్బు సుబ్బు సుబ్బాలచ్చి సంపొద్దే గిల్లి గిచ్చి. ఏమంటే చల్లొద్దే ఏమంటే పెట్టొద్దే, తిప్పి తిప్పి అట్టా తిప్పి ఉడుకు పెంచొద్దే. నువ్వే ఊగొద్దే అరే నన్నే లాగొద్దే, కొట్టి కొట్టి రెచ్చాగొట్టి తకిట తకిట తకిట. హాయ్ రీచా. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్. మీరు తెలుగు నేర్చుకున్నారా? కొంచెం కొంచెమేనా? దానికంటే మించి రాదా? సో ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి? విచ్ లాంగ్వేజ్ ఐ కెన్ స్పీక్? హాఫ్ ఇంగ్లీష్, హాఫ్ హిందీ, హాఫ్ తెలుగు. అన్ని హాఫ్లే. వై డిడ్ యు ఫర్గెట్ కన్నడ, మలయాళం? దట్ ఆల్సో ఐ నో కొంచెం. సో అందుకోసం రీచాకి హెల్ప్గా ఉండాలని చెప్పి మరి ఈ సినిమా లవ్ కుష మ్యూజిక్ డైరెక్టర్ రామ్ని మీకు సపోర్ట్గా పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్. How are you, Ram? Hello, sir. Okay, లవ్ కుష హీరో వరుణ్ సందేశ్ని మీకు సపోర్ట్గా, అంటే ఇటు ప్రభాస్ హీరోయిన్ సపోర్ట్ చేస్తాడు, అటు వరుణ్ సందేశ్ మీరు సపోర్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే అమెరికన్ వచ్చాడు కాబట్టి అబ్బాయి వచ్చిన రాని తెలుగు ఇంగ్లీష్లో కలిపి మిక్స్ చేసి కొడతాడు. సో లెట్స్ వెల్కమ్ వరుణ్ సందేశ్. అరే నీతో వచ్చేస్తున్నా ఏదేమవుతున్నా వలనా ఓలనా తొలి ప్రేమలనా ఈ తపనా నీ చూపే పట్టేసిందే, నీ వైపే లాగేసిందే, నా దారే మార్చేసిందే, నీ నవ్వే చుట్టేసిందే, నేనే నువ్వనిపించిందే, తేనెల్లో ముంచేసిందే, నేను నేనే నువ్వయ్యానే ప్రేమగానే. వెల్కమ్ టు రామ్రాజ్ నెక్స్ట్ పాకెట్ ధోతీస్
అలీతో జాలీగా పవర్డ్ బై స్టెల్లింగ్ పంప్. ఓకే, సీను, రిచా, రామ్, వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఏం ప్రస్తుతానికి లవకుశ సినిమా. సో వరుణ్ సందేశ్ యాక్టర్ అవడానికి కారణం ఏ హీరో? ఇన్స్పిరేషన్ అంటే అలా నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు సార్. సో యునో ఇట్ హ్యాపెండ్ అంతే. ఫస్ట్ టైం నేను అమెరికాలో రిలీజ్ అయిన సినిమా చూసింది శ్రీకాంత్ గారిది, మా పెరటి పెరటి జామ్ సాంగ్ గుర్తుంది, జామ్ పండు ఉంది కాబట్టి దాంట్లో. ఓకే, అది ఫస్ట్ పెళ్లి సందడి. అది ఇంకా ఎగిరే పౌరమా కూడా, అది ఫస్ట్ మూవీస్ నేను యుఎస్ లో చూసాను. అంటే అప్పుడు అనుకోలేదు యాక్ట్ చేయాలని. ఓకే, సో అక్కడి నుంచి సో ఆ సినిమాలు చూసి రొమాంటిక్ హీరో అయిపోయావా? ఏజ్ లో చూసారండి, ఏజ్ లో చూసాడు జాంపండు. అప్పుడు ఎంత సార్? అప్పుడు నాకు ప్రాబ్లం. అప్పుడు జామ పండ్లు అంటే అప్పుడు కేజీ జామ పండ్లు అంటే ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా. ఓకే, సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కెర కేళి. ఇక్కడ చక్కర్ ఉంది కదా, ఆ చక్కర్లో చాలా మంది ఆర్టిస్టులు అలా రోల్ అవుతుంటారు. ఫ్రూటీ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి మీ బదులుగా అమ్మాయి వచ్చి పోతుంది. ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. ఆ 3 క్వశ్చన్స్ మీకు ఎదురుగా ఎల్ఈడి ఉంది కదా, ఆ ఎల్ఈడి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒక సింగిల్ అక్షరం మాత్రం మేము హింట్ ఇస్తాం, మిగతాది మీరు యాక్ట్ చేసుకొని సినిమా పేర్లు చెప్పాలి. ఎంత తక్కువ టైంలో చెప్తే వాళ్ళు స్పాట్లో ₹1,00,000 గెలుచుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ 1,00,000, సెకండ్ రౌండ్కి 2,00,000, థర్డ్ రౌండ్కి 3,00,000, ఫోర్త్ రౌండ్కి 4,00,000, మొత్తం కలిపితే 10,00,000. ఇక్కడ ఏంటంటే తెలుగు చదివేవాడు ఏకైక క్యారెక్టర్ నేను చదువుతా సార్. రామ్. ఎస్, రామ్. నేను అనుకున్నాను రామ్ అంటే అటు తమిళనాడు లేదా ఎక్కడి నుంచి వచ్చిన, తమిళనాడు నుంచి వచ్చిన రామ్ ఏమనుకున్నా, లేదు ఆంధ్ర రామేనా? వరుణ్ కి రామ్ హెల్ప్ చేస్తాడు, హీరోయిన్ కి సీను హెల్ప్ చేస్తాడు. ఓకేనా? సో ముందుగా మనం ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. సీను, నన్ను చూస్తున్నా లేకపోతే నా వెనకాల ఉన్న ఫ్రూటీని చూస్తున్నా? డ్రెస్ బాగుంది చూస్తున్నా. వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తుంది ఏది డ్రెస్. ఏ అమ్మాయి పక్కన వేసుకుంది, అమ్మాయి డ్రెస్ బాగాలేదా? ఇది బాగుంది. ఎందుకంటే పక్కన హీరో ఉన్నాడు, హీరోని ట్రై చేస్తే బాగోదు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది కాదు, ఇక్కడ మా కెమెరామెన్ ఒకడు శివ ఉన్నాడు, అతను కూడా ఆల్రెడీ చేశాడు ఇక్కడ కచ్చిపు. అదిగో నేను ఆలీ గారు ఉన్నానంటే టవల్ కాదు, బెడ్షీట్. సీను, సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. ఫ్రూటీ తిప్పు చక్రం. తిప్పండి చక్రం. ఏంటి అలా నవ్వుతున్నావు ఏంటి? పోసాని కృష్ణమూర్తి గారు రాగానే మాకు ఆగడు ట్రావెలింగ్ కదా. ఆగడు ట్రావెలింగ్. ఆగడు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కలిసి. జిల్లు. ఓకే సీను, ఇప్పుడు అక్కడ 3 క్వశ్చన్స్ వస్తాయి నీ ఆపోజిట్ ఎల్ఈడిలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోసాని రైటర్స్ దగ్గర శిష్యరకం చేశాడు. మధ్యలో చూ ఉంది. పరుచూరి బ్రదర్. రైట్ ఆన్సర్. పోసాని డైరెక్ట్ చేసిన 2వ సినిమా పేరు. మధ్యలో ఏముంది? షా. అంటే ఏంటి? షా. సహింషా. మూడోది ఏంటి? మూడోది పోసాని నైటీ వేసుకుని కనిపించిన సినిమా పేరు. లా ఉంది కదా. వసూల్ రాజా. లూ ఉంది కదా. వసూల్ రాజా. నో. మెంటల్ కృష్ణ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ షా ఉంది కదా. హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు? ఆపరేషన్ దుర్యోధన. రైట్ ఆన్సర్. సీను 54 సెకండ్స్లో చెప్పి. సో ఇప్పుడు మీ ఇద్దరు తరఫున ఈ అమ్మాయి తిప్పుతుంది. తిప్పు. ఉండు, నేను చెప్తాను. లేకపోతే నువ్వు చెప్తాను. రామ్, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్? కిరాణి గారు.
నేను చిన్నప్పుడు ఆర్కెస్ట్రాలో మిమిక్రీ చేసేటప్పుడు ఖాళీగా ఉంటాం నేర్చుకున్నా. నేర్చుకుని అప్పుడప్పుడు ఎక్కడన్నా ఎవరైనా పాట పాడుతుంటే మామూలుగా ఇలాగ నుంచున్నప్పుడు కొట్టడం, ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది. మ్యూజిక్ సెన్స్ ఉంది, కామన్ సెన్స్ ఉంది, రెండు ఉన్నాయి. ఇన్నోసెన్స్ కూడా ఉంది నీలాంటి వాళ్ళదటి. ఇటీవల మధ్యకాలం జరిగింది ఒక న్యూస్ సెన్స్, వాళ్ళకి న్యూస్ సెన్స్, న్యూస్ చాలా ఉన్నాయి. ఓకే, మీ తరఫున ఇప్పుడు మా ఫ్రూటీ తిప్పుద్ది. ఫ్రూటీ తిప్పు. స్టైలిష్ షా, బన్నీ, అల్లు అర్జున్. ఓకే రామ్, రెడీయా మరి? ఓకే రామ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెండో సినిమా అంటే హీస్ కన్ఫ్యూజింగ్. ఇగ్నోర్ ఇట్. నువ్వు చెప్పాలి, అక్కడ చెప్పు. ఓకే రామ్, గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెండో సినిమా. రీసెంట్ గా అనుష్క హీరోయిన్ గా దేవి అని వస్తుంది, లాస్ట్ లో దేవి అని వస్తుంది. మొత్తం చెప్పండి. రుద్రమదేవి. రైట్ ఆన్సర్. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా పాత్రలో ఎవరు నటించారు? మధ్యలో సుమన్. రైట్ ఆన్సర్. బాలగోవిందు అనే పాత్రలో అల్లు అర్జున్ నటించిన సినిమా ఏది? ఒక దేశం, ఒక రాజ్యం, బాగా అప్పుడే కలిసారు కదా మీరు. ముందు కదమ్మా వీడు దేశం. రైట్ ఆన్సర్ రామ్. ఓకే, కాకపోతే చాలా టైం తీసుకున్నావు, చాలా గ్యాప్ వచ్చేసింది. దేశముద్ర కదా, దాంట్లో గ్యాప్ వచ్చింది. నెంబర్ కూడా 108 అని వచ్చింది, ఎమర్జెన్సీ. 1 నిమిషం 8 సెకండ్లు లోపల అది చెప్పడం జరిగింది, అది కూడా హింట్ ఇవ్వటం వల్ల. సో ఇప్పుడు వరుణ్, ఇప్పుడు నీ తరఫున మా ఫ్రూటీ తిప్పుతుంది. తిప్పు ఫ్రూటీ చక్రం. ఎన్టీఆర్, యంగ్ టైగర్. తను చాలాసార్లు కలిసే ఉంటావే? చాలాసార్లు కలిసి. తన సినిమాలో ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు కదా? ఆ సినిమాలో యాక్ట్ చేయలేదు. లేదు. సో ఓకే వరుణ్, నువ్వు ఇప్పటికీ 20 సినిమాలు యాక్ట్ చేసావు, చాలామంది హీరోయిన్తో యాక్ట్ చేసావు. ఒక్కొక్క హీరోకి ఉంటుంది లోపల ఒక హీరోయిన్ ఫేవరెట్ ఉంటుంది. ఈ పలానా హీరోయిన్తో నేను యాక్ట్ చేయాలి అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? కాదు, ఫేవరెట్ హీరోయిన్ అట్లా అంటే ఓల్డ్ హీరోయిన్స్ లో నాకు శోభన గారు. వాళ్ళని ఇప్పుడు తీసుకురాలేము, అమ్మమ్మగో నాయనమ్మగో అయితే కానీ ఓల్డ్ హీరోయిన్ కాక ఇప్పుడున్న హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో ద టాప్ హీరోయిన్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఈ హీరోయిన్తో నాకు చేస్తే బాగుంటుంది. ఇలియానా. ఏం చూసావు అమ్మాయిలో? మామూలుగా జనాలు ఏం చూస్తారు అదే చూసా. జనాలు ఏం చూస్తారు అదే నువ్వు చూసా. ఇంతకి జనాలు ఏం చూసారు? జనాలు మీకు తెలియదు. ఇలియాన్తో చేయాలనిపింది అంతే కదా? సో ఇలియాన్తో సపోజ్ సినిమా వస్తే డబ్బులు తీసుకుంటావు? ఫ్రీగా చేస్తావు? చేద్దాం అని కాదు, నువ్వు చేయాలి, నేను చేయను. నేను డబ్బులు తీసుకునే చేస్తాను. నేను అంత ఫ్రీగా కూడా లేను. ఒకవేళ నువ్వు చేస్తావా? స్క్రిప్ట్ బాగుంటే చేయొచ్చు సార్, డెఫినెట్ గా. స్క్రిప్ట్ బాగుంటే మునుపు నేను సినిమాలు స్క్రిప్ట్ బాగుంటే చేశాను. బర్ఫీ అనే సినిమా స్క్రిప్ట్ సూపర్, టాప్ హీరో రాజ్ కపూర్ ఫ్యామిలీ. ఇలియాన్ డబ్బులు తీసుకుని యాక్ట్ చేసిందంటావా? ఏమో సార్, నాకు ఇలా తెలుస్తుంది. ఓ, నీకు తెలియదు అంటావా? బర్ఫీ తెలుగులో తీస్తున్నా కుల్ఫీ అని. కుల్ఫీ. ఓకే వరుణ్, ఇప్పుడు ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఎల్ఈడి మీద వస్తుంది. ఓకే వరుణ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. జూనియర్ ఎన్టీఆర్ టోనీగా కనిపించిన సినిమా. టోనీగా రైట్ ఆన్సర్. కాదుగా, నెక్స్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి చిత్రం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి చిత్రం. చూడాలని.
రైట్ ఆన్సర్. రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యమదొంగ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ క్యాండిడేట్ పుట్టింది హైదరాబాద్లో, అవును, పెరిగిందంతా అమెరికాలో. పుట్టింది హైదరాబాద్ కాదు సార్, ఒరిస్సా. ఒడిస్సా. తు బత్త కైబో. ఆహా, రాయగఢ్, ఒరిస్సా. రాయగఢ. ఓకే. అక్కడ పుట్టి 2 నెలలప్పుడు ఇక్కడికి వచ్చేసా హైదరాబాద్కి వచ్చావు. ఇక్కడ ఎంతకాలం ఉన్నావు? ఇక్కడ నాకు 3.5-4 years అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఓ నేను అమెరికాలో పెరుగుతున్నాను. సో యాక్చువల్లీ అనుకున్నాను. వెరీ గుడ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రీచారామ్ 1 minute 8 seconds, ప్రభాస్ సీను 54 seconds, వరుణ్ సందేశ్ జస్ట్ 30 seconds. వెరీ గుడ్. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ మై సెల్ఫ్. yes, థ్యాంక్ యూ. సో మీ టైం నుంచి 15 seconds ఇచ్చేయండి. తీసుకోండి, పోయిన తర్వాత. వెరీ గుడ్ వరుణ్ సందేశ్. సో ఫస్ట్ రౌండ్లో లక్ష గెలుచుకున్నావు. లవకుశ స్టార్టింగే బాగుంది, ఊపు అందుకుంది. రా. ఓకే, సో ఫస్ట్ రౌండ్లో లక్ష గెలుచుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. చూస్తున్నారు కదా, డోర్ ఓపెన్ అవుతుంది, మీరు అలా నుంచుంటారు, అది అలా ముందుకు వస్తుంది ఇక్కడ దాకా. సో ఇది మ్యాటర్, అందుకని దీని పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఇప్పుడు మిమ్మల్ని దగ్గరుండి మా ఫ్రూటీ తీసుకెళ్తుంది. సీను నీతో స్టార్ట్ చేస్తా. ఫ్రూటీ దగ్గరుండి తీసుకెళ్ళి. సీను హ్యాపీయా? రెడీ సార్. డోర్ తీయమంటావా అలాగే అలా వేసి ఉంచమంటావా? ఓపెన్ ద డోర్. సో ఇది మ్యాటర్. ఏంటి ఇంతసేపు ఏం మాట్లాడు అమ్మాయితోటి? కాంట్రవర్సీ. నో కాంట్రవర్సీ. ఓకే, చాలా గోళ్ళ దూకుంటావు. చాపా యా కలుతురుతున్నాయి సార్. షూరా? షూర్. ఓకే, స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓకే. ఈ సినిమాలో డైలాగ్ ఏమైనా గుర్తుందా నీకు? లవకుశలో రాజా ఐటమ్ రాజా. ఐటమ్ రాజా అంటే నా పేరు క్యారెక్టర్. ఏంటి క్యారెక్టర్ పేరు ఐటమ్ రాజా? అది ఏ ఐటమ్? అది 4-5 ఐటమ్స్. 4-5 ఐటమ్లు కలుపుకుని పెట్టేసుకున్నావు. ఐటమ్ రాజా. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రూటీ, డోర్ వేసి. ఓకే సీను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పేరేంటి? హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. నో. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇదేం గేమ్? దీని పేరే అలీతో జాలీగా కండిషన్ సప్లై. సో ఏంటంటే అక్కడ ముందు నుంచొని చాలా ఈజీగా చక్రం తిప్పితే చెప్పేసావు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి. గేమ్ ఏదో ఇంటర్ రెస్ట్ లేదు, బయట రెస్ట్ లేకుండా అయిపోతుంది. బయట కూడా రెస్ట్ లేదా?
3 shootings, night and day programs. Oh, programs. That's why you so busy. Okay, so first అదేంటో చూసావు. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏదంటే ఇనుములో. అదే ఇనుములో ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే. ఓకే, సో ఫస్ట్ దాంతోనే సరిపోయింది. అమ్మా రెండోది నాకు ఇది ఆలోచించే టైం కాదు కానీ వెనక్కి చూస్తే కొంచెం టెన్షన్ ఎక్కువ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే విక్రమార్కుల్లో కొట్టేటప్పుడు ఉన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ నాకు. అవునా? సో ఇదేంటిది? ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా పేరేంటి? ఏముంది అక్కడ? కాఫీ. కాఫీ అండ్ వరుణ్. వరుణ్ ఏంటది? కుదిరితే కప్ కాఫీ. కుదిరితే కప్పు కాఫీ, లేకపోతే అదే అది ఉదయం. ఉదయం కుదిరితే కప్పు కాఫీ, సాయంత్రం అయితే కుదిరితే కప్పు హాఫ్ కప్పు. హాఫ్ కప్పే. ఓకే సీను, ఫెంటాస్టిక్. 29 సెకండ్స్లో అద్భుతంగా ఒకటి చెప్పావు. వాంటెడ్గా నీకు నువ్వే యాక్చువల్లీ ఏదో అలా వెళ్ళిపోయింది. ఓకే, వీళ్ళిద్దరు ఎక్కాలి సార్. రామ్ అండ్ రిచా, మీ ఇద్దరులో ఎవరు ఎక్కుతారు? రిచా ఎక్కుతా? అవునా? ఓకే, రిచాని దగ్గరుండి మా ఫ్రూటీ తీసుకెళ్ళు. ఓకే రామ్, ప్రస్తుతానికి అమ్మాయి వెళ్ళింది అంటే అప్పుడు అమ్మాయి కాదు, అమ్మాయి చూసి చెప్పేస్తుందా? నేనే చెప్తానండి. సో అమ్మాయి దానిపైన ఉంటుంది. సో మీరు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అమ్మాయిని అక్కడ ఆపుతాం, లేకపోతే వెళ్ళిపోద్ది, కింద పడుతుంది సీదు పడ్డట్టు. రీచా, yes sir, రెడీ? yes, ఓపెన్ ద డోర్. ఓకే, रेडी? लवकुशा में आपका कैरेक्टर क्या है? सुबह लक्ष्मी, आंध्रा गर्ल. आंध्रा गर्ल. विलेज में इतना अच्छा गर्ल्स रहते हैं? ओके, क्लोज द डोर. ओके रिचा, yes sir, your time starts now. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే సినిమా పేరేంటి? बोलो जल्दी बोलो. ఆటిన్ రాజా, ఆటిన్ రాణి. बोलो. కలవర్కి. రైట్ ఆన్సర్. రెండు బొమ్మల్ని చూస్తే జల్దీ సినిమా పేరేంటి? అది సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా పేరేంటి అంటే మరుచరిత్ర. ఎగ్జాక్ట్లీ, ఇది సెకండ్ క్వశ్చన్. సో ఫస్టే ఆటీను అంటున్నారు తప్ప అక్కడ కళావర్ అని కనిపిస్తుంది, కింగ్ అని కనిపిస్తుంది. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా పేరు ఏంటి? కళావర్ కింగ్, అంతే కదా? आपको क्या टेंशन है? No, I just fell down, so I'm breathing faster. అలాగే అనిపిస్తుంది. అదే. ఓకే, సో రెండు మాత్రం ఒకటి కరెక్ట్గా చెప్పారు, మిగతాది రెండోది చెప్పే లోపలే అమ్మాయి జారింది. ఓకే, అన్నట్టు కూడా తెలియలేదు. వెరీ గుడ్. ఓకే రీచా, రామ్ 29 సెకండ్స్లో కూడా రెండు కూడా చెప్పలేకపోయారు, జస్ట్ ఒకటే చెప్పారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ రెడీయా మరి? రెడీ. సో ఈ సినిమాలో ఒకే హీరోయినా లేకపోతే ఇద్దరు హీరోయిన్లా? యాక్చువల్లీ ఈ సినిమాలో ఇంకా మాట్లాడింది ఏంటంటే నేను డ్యూయల్ రోల్ చేస్తున్నాను సార్ ఫస్ట్ టైం ఇందులో. అవును, డ్యూయల్ అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ అమ్మాయి కాక ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయి ఉంది. అమ్మాయి ఎవరు? అమ్మాయి పేరు రుచి త్రిపాఠి అని. షీస్ ఈ అమ్మాయి రీచా, అమ్మాయి రుచా? రుచి. ఓహో, ఇద్దరు ఎవరు బాగా రుచిగా ఉన్నారు? సినిమా చూసాక ఆడియన్సే చెప్పాలి అది. ఓ, వాళ్ళ రుచే నీ రుచా? ఫ్రూటీ రుచి చూడు. ఓకే వరుణ్ రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్.
నీకు ఇది పెద్ద లెక్కలేదంటే, ఎందుకంటే డిస్నీ వరల్డ్ ఇవన్నీ రోల్ కోస్టర్స్ అక్కడ ఉన్నాయి కదా యూఎస్ఏలో. అండ్ అలాగే షూటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా ఆల్రెడీ దాని ఏమంటారు దాన్ని, ఈస్ట్ కోస్ట్ వెళ్ళాం కాబట్టి మనకి ఇవన్నీ భయం వేసింది. ఏది ఈస్ట్ కోస్ట్ తిరిగి ఉంది కాబట్టి భయం వేసింది. ఓ ఈస్ట్ కోస్ట్ అంతే, రోలర్ కోస్ట్ ఎక్కేవాడు కదా. రోలర్ కోస్ట్ అయినా ఇది రాజమండ్రిలో ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, కొత్త బంగారు లోకం మీరు షూట్ చేసాం. ఫుల్ హైట్ లో ఉంటుంది కదా. అవును, గోదావరి బ్రిడ్జ్. గోదావరి పాత బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్. గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసాను ఇట్లా ఆడుకుంటే ఎట్లా. ఓకే, సో ఏం చేసావు ఆ బ్రిడ్జ్ మీద? దూకావా? డాన్స్ చేసాం కన్ఫ్యూజన్ అని. ఓహో, భయం ఎలా అనిపించిందా? ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. రెడీ వరుణ్? రెడీ సార్. రెడీ వరుణ్, యోర్ టైం స్టార్ట్. చదువుతారు సార్, మీరు చదువుతారా? సార్ సార్ మీరు చదవండి సార్. ఎవరు చదవాలి? మీరు చదువుతారా సార్? నేను చదవను, సీను చదువుతాడు. చీటింగ్ చేస్తాను. లే ఫిక్సింగ్ ఉంటుంది. నేను చెప్తా. ఓకే ఓకే, కరెక్ట్ చెప్పాడు లేదు నేను చెప్తాను. రైట్ రైట్. రెడీయా? రైట్ సార్. రెడీ వరుణ్, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నుయ్యి ఉంది. అంతేనా? తగిడ తదమి తగిడ తదమి. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది అంటే ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మకి ఆ బొమ్మకి. ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటంటే సూర్యుడు పిల్లలు కాదమ్మా. కామన్ పాయింట్ ఏంటంటే సూర్యుడు, అంతే అంతే. ఎందుకంటే దీంట్లో 4 ఉన్నారు, దాంట్లో 5 ఉన్నారు. ఇక్కడేమో బాల్ ఉంది. బాల్ ఎవరిది? వాలీబాల్ ఉందన్న, ఆ పక్కన ఉంది, ఈ చివరిలో ఉంది బాల్. సో ఈ అందుకని చెప్పేసి కామన్ పాయింట్ ఏంటంటే సూర్యుడు. సో ఇది సెకండ్ క్వశ్చన్ చెప్పే లోపలే ఏంటిది అందరూ భలే వచ్చారే. ఈ అమ్మాయికి టైం సరిపోవట్లేదట, ఒక గంట ఇస్తే అక్కడ ఆలోచించుకుంటే కాదు 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 29 సెకండ్స్ సీను, 29 సెకండ్స్ రీచా రాము, వరుణ్ 29 సెకండ్సే. అంటే లవ్ కోసం యూనిట్ ఎలా ఉందన్నమాట. స్ట్రాంగ్ బాండ్. విచిత్రంగా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ రౌండ్లో 2 లక్షలు ఎవరు గెలుచుకోలేదు. సో అందుకని ఆ 2 లక్షలు మా దగ్గర ఉండిపోయింది. ఫ్రూట్కి ఇచ్చేయమంట, మీ బదులు ఇచ్చేయమంట. డైరెక్టర్ గారితో చెప్పి నేను ఇప్పిస్తాను, అంతేనా? నీ అకౌంట్లో నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రూటీ తీసుకుంటుంది. నీకు డైలీ ఒక ఫ్రూటీ పంపిస్తుంది, తాగు. ఓకే, ఇది థర్డ్ రౌండ్. ఈ రౌండ్ పేరు ఏంటంటే ఆలీ చేతిలో గోలీ. నా పని ఖాళీ. సో ఏంటంటే నేను దాని గురించి చెప్పడం కన్నా మీరందరూ అక్కడికి వస్తే తెలిసిపోద్ది, చాలా ఈజీ. తక్కువ గోళీలు ఎవరు ఎంచుకుంటారో వాళ్ళు గెలిచినట్టు ఈ రౌండ్లో 3 లక్షలు. ఓకే, ఫాలో మీ. ఈ రౌండ్ ఆలీ చేతిలో గోలీ. ఇదేంటంటే దానిపైన మీరు నుంచి ఉంటారు, అది అలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సపోజు ఈ గోళీలు దీంట్లో ఎక్కువ కానీ పడితే వాళ్ళు ఓడిపోయినట్టు, తక్కువ గోళీలు పడితే వాళ్ళు గెలుచుకున్నట్టు. ఈ రౌండ్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 3 లక్షలు ఇవ్వబడుతుంది. సో ముందుగా సీను నువ్వు వెళ్తావా? హీరోని పంపిద్దాం, లవ్ కుషుడిని పంపిద్దాం. రెడీ వరుణ్? రెడీ వరుణ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Ali, 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 Ali. कॉमेडी के राजा अतड़े आली राजा आली राजा ఎంటరగంటే మోగిస్తాడే బాజా బాజా బాజా
సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా చాలా టఫ్గా ఉంది. సో ఎన్ని గోళీలు వేయించుకున్నా చూద్దాం. గ్రౌండ్లో డ్రాప్ అయిపోవచ్చా సార్? 12. సో 12 గోళీలు. 11 గోళీలు కానీ వేయించుకుంటే సీను సార్ నువ్వు గెలిచినట్టు. 10 గోళీలు మాత్రం రామ్ వేయించుకుంటే రామ్ గెలిచినట్టు. మరి హీరోయిన్ గెలుస్తుందో మరి తెలీదు. ప్రస్తుతానికైతే 12. ఇప్పుడు నువ్వు వెళ్తే ఏంటనేది తెలుస్తుంది మాకు. ఈ వయసులో నాకేం కష్టాలు ఈ వయసులో అంటే ఎంత, ఒక 50 ఉంటాయా? 30. ఎన్ని సంవత్సరాల క్రితం? 3 years. 20 years బ్యాక్. 30యా? ఓకే, రెడీయా? రెడీ. రెడీ సీను, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆలి 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 కామెడీ కే రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు ఇతడే రారాజు. 1 2 3 4 20 పడిపోయింది ఇక్కడ. 20 ఆ. అంటే నాదే కదా. ఏంటిది ఎక్కువ తక్కువ పడాలని చెప్పాను, ఎక్కువ కదా. ఎవడ చెప్పండి నీ చేతల. ఇరవై బాల్ చేసుకోమ్మా. 5 6 7 19 ఒకటి దొల్లింది 20. అది పట్టుకో. నెక్స్ట్ యారు వెళ్తారు? మ్యూజిక్ డైరెక్టరా హీరోయినా? Music director. Please, no, please, Ram. రామ్. Yes. ఓకే రామ్. రామ్ రెడీ? రెడీ సార్. రెడీ రామ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలే ఆలే కామెడీ కే రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు
ఈడి రాజ్యంలో ఇతడే రాజు ఆహా వెరీ గుడ్ 20లో 4 దీంట్లో మిగిలినవి అంటే ప్రస్తుతానికి దీంట్లో 16 పడ్డాయి 17 18 19 20 వచ్చేయండి విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే 100% మనం ఆ పోడియం దగ్గరికి వెళ్ళాల్సిందే వచ్చేయండి ఆలీ చేతిలో గోలీ ఈ రౌండ్లో ప్రభాస్ సీను 19 గోళీలు రీచా రామ్ 16 గోళీలు వరుణ్ సందేశ్ 12 గోళీలు ఈ రౌండ్ విన్నర్ వరుణ్ సందేశ్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి సో ఇలాగే ఫస్ట్ రౌండ్ లో కూడా నువ్వే గెలుచుకున్నట్టున్నావు 3 రౌండ్లు అయినా గెలుచుకున్నారు సెకండ్ రౌండ్ టై అయిపోయింది ఫస్ట్ రౌండ్ లో గెలుచుకున్నాడు సెకండ్ రౌండ్ టై అయిపోయింది ఇప్పుడు థర్డ్ రౌండ్ లో తను గెలుచుకున్నాడు సో కలెక్షన్స్ ఇక్కడే తెలిసిపోతుంది రిలీజ్ అవ్వకముందు సో రిలీజ్ అయిన తర్వాత దీనికంట డబుల్ కలెక్షన్ రావాలని భగవంతుడిని నువ్వు కోరుకోవాలి నువ్వు కోరుకోవాలి నేను కోరుకోవాలి ఎందుకంటే నిర్మాత చల్లగా ఉంటేనే మనం బాగుంటాం ఓకే ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అలా నుంచొని నన్ను కాన్సన్ట్రేషన్ చేసి 4 క్వశ్చన్స్కి రెడీగా ఉండండి క్వశ్చన్కి ₹1,00,000 చెప్పిన 4 క్వశ్చన్లకి 4 లక్షలు ఎవరికైతే ముందు క్వశ్చన్ తెలిసిందో ఆ హార్న్ మీరు నొక్కుతారు ఎస్ అలా నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది అది వెలుగు తప్పుడు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెలగదు ఓకే ఆ లైట్ వెలగగానే నేను వాళ్ళని అడుగుతాను కరెక్ట్గా సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ అయితే ఓకే అదర్వైజ్ అది కానీ రాంగ్ ఆన్సర్ అయితే మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే నీకు నో వన్ మోర్ ఛాన్స్ అలా నుంచొని ఎంకరేజ్ చేయొచ్చు పక్కోళ్ళకి ఓకేనా పిలిచేద్దాం మరి ఆలీ రాజాని ఓకే లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఆలీతో జాలీగా tum tum ta chuk tum ta chuk tum ta tum ta rakasi nanu rubber bantila egaresa paresi nu kallake navvulu visiresi rakasi nanu rubber bantila egaresi అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాబగూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వడం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం అవసరాన్ని తెలుసుకున్నా ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండు కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వడం నువ్వు లేని జీవితం కష్ట బిన్ను వాడటం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి కన్నడం ఉట్టాల కన్నడం గట్టిగా తిప్పడం
అచ్చ తెలుగు ఆడపిల్లలా ఓకే కాదు మేము అడుగుతాం ఫస్ట్ ఆ, ఇంత ఎనర్జీ ఎక్కడ అవునండి దీనికి ఏమైనా ఎక్సైజ్ చేస్తున్నారా ఏదైనా సపరేట్ గా మూలికలు ఏమైనా తింటున్నారా మూలికలు అయితే లేవు, వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్, Dedication. కానీ అన్న మార్నింగ్ నుంచి 3 ఎపిసోడ్లు సూపర్. ఇంత ఓపిక మాత్రం సూపర్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పాట మొత్తంలో ఆలీరాజా తన హీరోయిన్ బుగ్గను ఎన్నిసార్లు గిల్లాడు? రిచా, రామ్? ఒకసారి. ఒకసారి. షూర్. షూర్. ఓకే, రామ్, రిచా, మీరు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. సెకండ్ క్వశ్చన్. ఆలీరాజా పాటలో బంతిని ఏ కాల్తో తన్నాడు? మళ్ళీ రీచా, రామ్? రైట్ లెగ్ సార్. రైట్ లెగ్. రైట్ లెగ్. షూర్. షూర్. రైట్ లెగ్. షూర్ సార్. కరెక్ట్. రైట్ ఆన్సర్. రెండు క్వశ్చన్లు వీళ్ళే చెప్పేశారు. అవును. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు రెండు క్వశ్చన్లు మీరు చెప్పేశారు, అవును. మూడో క్వశ్చన్ కూడా మీరు చెప్పేశారు అనుకోండి, డైరెక్ట్ విన్ అయిపోతాం. ఇక మీరు డైరెక్ట్గా విన్ అయిపోయినట్టే. ఓకేనా? సపోజ్ వీళ్ళు ఎవరైనా నొక్కితే ఓకే, మీకు అవకాశం ఉండదు, ఫోర్త్ క్వశ్చన్ మాత్రం అవకాశం ఉండొచ్చు. ఓకేనా? రెడీగా చేతులు పెట్టుకుని ఉంచండి. థర్డ్ క్వశ్చన్. ఆలీరాజా పాట మొత్తంలో ఎన్ని బైకులు టచ్ చేశాడు? వరుణ్? అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఫస్ట్ ఒకటి, 3 3 బైక్స్. లాక్ ఫస్ట్ చేయండి. ఒక బైక్ లాక్ చేయండి. అక్కడ వెళ్ళి 3 ముట్టుకున్నారు, ఇక్కడ 3 లాక్ చేయండి. లాక్ చేయండి, మీరు చెప్తారు. లాక్ చేసేయండి. 3 బైక్స్ 3 బైక్సా? కన్ఫర్మ్. వరుణ్, తప్ప? నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సపోజ్ నువ్వు నొక్కావు అనుకో, వాళ్ళిద్దరిని గెలిపించినట్టు. ఎవరిద్దరిని? మమ్మల్ని కానీ రామ్ని, రీచాని గెలిపించినట్టు. నువ్వు నొక్కకుండా వదిలేస్తే, సపోజ్ వరుణ్ వాళ్ళే కానీ నొక్కితే, వాళ్ళు నొక్కిన తర్వాత కరెక్ట్గా సమాధానం చెప్పకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు. ఓకే, వరుణ్ గెలుస్తాడు. నేను మా వాడి కోసం సపోజ్ try వరుణ్ గెలిచాడు, వరుణ్ నొక్కి చెప్పాడు అనుకో క్వశ్చన్, ఇద్దరికి టై అవుతుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. చేస్తాను. సో అందుకని మ్యాటర్ అది. నువ్వు నొక్కిసావు అనుకో, నేను నొక్కను. అది వాళ్ళు డైరెక్ట్గా గెలిచేసినట్టే, నువ్వే గెలిపించినట్టు. అవును, అది. ఓకే, చేపెట్టండి. మీరు కూడా నిద్రకి గెలిచారు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఆలీరాజా షర్టుకు ఎన్ని బటన్స్? ఒక బటన్ పెట్టారు. క్వశ్చన్ ఏంటి? ఆలీ రాజా షర్ట్ కి ఎన్ని బొక్కలు ఉన్నాయి? ఎన్ని బటన్స్ పెట్టున్నాయి? ఆన్సర్ ఏంటి? ఒకటి. ఒకటి. బటన్. షూర్. షూర్. వరుణ్, నువ్వు డైరెక్ట్గా వాళ్ళని గెలిపించినట్టు కాదు, రైట్ ఆన్సర్. సో ఇప్పుడు రామ్ అండ్ రీచా, వరుణ్ సందేశ్, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్ మధ్యలో హోరాహోరీ నడుస్తుంది. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్. మీ ఇద్దరిలో ఎవరు నొక్కి చెప్పినా అది రైట్ అయితే వాళ్ళు గెలిచినట్టు, రాంగ్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, సో మీ ఇద్దరు రెడీగా ఉండండి. రెడీ. ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీరాజా షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి? వరుణ్ సందేశ్. 2. వెరీ గుడ్ వరుణ్ సందేశ్, అద్భుతంగా చెప్పావు. అంటే 1. లేదు. 2 చెప్పావు కదా? నువ్వు చెప్పినట్టే 2 లేదు, 1 ఉంది. ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా. ఓకే, మరి వరుణ్, నువ్వు 2 అని కాకుండా 1 అని ఉంటే అన్నాను, తర్వాత 2 మొత్తం అసలు ఎపిసోడ్ లో నువ్వే
టాప్ విన్నర్గా ఉండేవాడివి బట్ ఏంటంటే ఒకటంటే వీళ్ళు ఎక్కడ ఓడిపోతారు వీళ్ళు ఎందుకు ఓడించడం సాక్రిఫైస్ చేసి బాగోదు మన టీమే కాబట్టి నువ్వు సాక్రిఫైస్ చేసావు ఫస్ట్ రౌండ్ నుంచి నేను వెరీ గుడ్ సో మరి ఈ రౌండ్ విన్నర్స్ రీచా అండ్ రామ్ వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ సార్ ఓకే అలాగే మరి ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కో డైరెక్టర్ వచ్చి ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ రమ్మని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఓకే మళ్ళీ వచ్చే వారం ఇంకా ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి షబ్బక్క అదే కదా జ్యోతి రైటా మెయిన్ డోర్ ఒకటి వేసేయండి అమ్మా ఆ పక్క సౌండ్ మనకు వస్తుంది మన సౌండ్ వాళ్ళకి వెళ్తుంది పైగా అది మంత్ర 2 వెల్కమ్ టు అలీతో జాలీగా శివారెడ్డి విత్ ఫ్యామిలీ ఎలా ఉన్నావు స్వాతి బాగున్నావు కదా వెరీ గుడ్ అంటే దీనికోసం వచ్చారా లేదా మా మామూలుగా ప్రభాస్ పెళ్లి కన్నా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది చిన్న పాప ఇంకో పెళ్లి చేస్తున్నా నువ్వు దగ్గర నుండి చేస్తున్నా సరే ఈ మధ్యన ఏజెన్సీ మొదలెట్టాడు నాకు కూడా ఏదైనా మంచి సంబంధం ఉంటుంది వస్తున్నా ఓకే సెకండ్ పొజిషన్ ఈయన కూడా సరే కానీ నాది పని చేయట్లే అంటే ఇది ఆర్ని బంద్ చేస్తా అలా చెప్పాను పని చేస్తలేదంటే అమ్మాయి ఇలా చూసింది ఓకే